మన దేశంలోని పురాతన ఆలయాలు మొదటిది ఎల్లోరా కైలాసనాథ ఆలయం మహారాష్ట్రలో 8వ శతాబ్దం సిఈలో రాష్ట్రకూటరాజు దీన్ని నిర్మించారు. 2 లక్షల టన్నుల రాతిని దీని నిర్మాణంలో తొలగించారు. దీన్ని శివునికి అంకితం చేశారు. హిమాలయాల్లోని కైలాస పర్వతంలో ఇది ఉంటుంది. దీన్ని ఒకే కొండలో చెక్కారు. దీన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. రెండవది బృహదేశ్వర ఆలయం తంజావూర్ 1010 సిఈలో రాజరాజ చోళ పాలనా సమయంలో దీన్ని నిర్మించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆలయం ఇది. దీన్ని గ్రానైట్ తో నిర్మించారు. ఈ ఆలయాన్ని శివునికి అంకితం చేశారు. ఈ ఆలయం గోపురం ఎత్తు 216 అడుగులు. ప్రవేశ ద్వారం దగ్గర 25 టన్నుల బరువున్న నంది విగ్రహం ఇక్కడ ఉంది. గోపుర పైభాగంలో దాదాపు 80 టన్నుల బరువున్న పెద్ద కుంభం ఉంది. ఈ ఆలయం గోపురం నీడ నేల మీద పడదు. మూడవది షోర్ టెంపుల్. పల్లవరాజు నరసింహవర్మన్ 8వ శతాబ్దం సిఈలో దీన్ని నిర్మించారు. శివునికి విష్ణువుకి దీన్ని అంకితం చేశారు. సూర్యకిరణాలు ఆలయ గర్భగుడిలో పడే విధంగా దీన్ని నిర్మించారు. ఇది సముద్ర తీరానికి దగ్గరగా ఉన్న దేవాలయం. అతి పురాతనమైన రాతి నిర్మాణాల్లో ఇది ఒకటి. ఇది మహాబలిపురంలో ఉంది.